నందయ్య గారు, ఎలా మీకు చాలా అత్యంత ఆప్తుడు జీవన్ రెడ్డి ఇప్పుడు పార్టీ మారారు, ఆయన బీఆర్ఎస్లోకి వెళ్తున్నారు, రేవంత్ను గద్దె దించాలి, మార్పు రావాలి, కాంగ్రెస్ పోవాలి, రేవంత్ పోవాలి, ఇదే ఆయన టార్గెట్. ఎలా ఎదుర్కోబోతున్నారు? జీవన్ రెడ్డి సుదీర్ఘ కాలం కాంగ్రెస్లో ఉన్నారు కదా, ఆయనతో మీ కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు చాలామంది పోయే అవకాశం ఉందంటారా? గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఎన్టీవీ సార్. చెప్పండి. జీవన్ రెడ్డి గారితో అభిమానులు చాలా మంది ఉన్నారు, కానీ పోవడానికి సుముఖంగా ఎవరు లేరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే అభివృద్ధి గాని, 2 సంవత్సరాల 9 నెలల గవర్నమెంట్ పరిపాలన ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా, జీవన్ రెడ్డి అనుచరులు కూడా జీవన్ రెడ్డి తోటి నిన్నటి వరకు అంటకాగిన కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ తోటే పనిచేయడానికి సుముఖంగా ఉన్నారు. అంటే జీవన్ రెడ్డి పార్టీ మారడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదంటారా? ఏం నష్టం జరగదా మీకు? సార్, కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి వచ్చి బాగుపడ్డ కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరెంబడి నడవది. ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీలో పార్టీ పరంగా నడవడం తప్ప వేరే ఏ ఆలోచన ఉండదండి. అంటే జీవన్ రెడ్డి గారు అంత సీనియర్ నాయకుడు, ఆయనకు అంత అవమానించారు, ఒక వేరే పార్టీ నుంచి ఎమ్మెల్యేని తెచ్చిపెట్టుకున్నారు, ఆయన్ని అవమానించారు, ఆ అవమానం భారంతో ఆయన బయటకు పోతున్నారు. ఇది మీ పార్టీపై ఎలాంటి ప్రభావం ఉండదా? జనంలో దీన్ని ఎవరు పట్టించుకోరా? కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏదైతే అప్పటి వరకు రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు మేమే రాజుల మేమే మంత్రులను ఏలిన రాజులు ఏదైతే ఉన్నారో దొరలు, రేవంత్ రెడ్డి గారిని గద్దె దించేపేస్తాం, 3 నెలలే ఉంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, 2 నెలలే ఉంటాడని కేటీఆర్ ఓ దిక్కు, కేసీఆర్ ఓ దిక్కు, హరీష్ రావు ఓ దిక్కు మాట్లాడినప్పుడు అధిష్టానం ఒక నిర్ణయం తీసుకొని టిఆర్ఎస్ 10 మంది ఎమ్మెల్యేలతోటి మాతోటి మీకు అభివృద్ధి కొరకు కలిసి పనిచేయడం అని తీసుకోవడం జరిగింది. అది రేవంత్ రెడ్డి గారి నిర్ణయం కాదు, ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నిర్ణయం మేరకే తీసుకోవడం జరిగింది. ఈ విషయం కూడా పెద్ద జీవన్ రెడ్డి గారికి తెలుసు. రైట్, చెప్పండి నందయ్య గారు, ఒక్క నిమిషం నందయ్య గారు చెప్పండి. మాట్లాడవచ్చా? చెప్పండి సార్. ఇప్పుడు వారు చెప్పినట్టు 2014 గెలిచారు, ఎప్పుడు 2009 ఓడిపోయిన తర్వాత 2018లో వారికే టికెట్ ఇచ్చారు, 18లో ఓడిపోయినరు. ఎమ్మెల్సీ ఎలక్షన్ పోటీ చేస్తున్నారు, పోటీ చేసిండ్రు. ఎస్, ఉత్తర తెలంగాణలో ఉమ్మడి 4 జిల్లాల్లో 42 సెగ్మెంట్లలో వారికి మెజార్టీ వచ్చిన మాట వాస్తవం. అప్పుడు కేసీఆర్ గారు బలమైన అభ్యర్థి పెట్టిండ్రా? తమరు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే బీఫామ్ ఇవ్వలేదు, వాళ్ళ అభ్యర్థి ఆయననే చంద్రశేఖర్ గౌడ్ గారే డిటిఓ ఉన్నప్పుడు వారితోటి రిజిగ్నేషన్ చేయించి పోటీ చేయించడం జరిగింది. అప్పుడు అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి మా జీవన్ రెడ్డి గారు మాత్రమే మా నాయకుడు. డిటిఓ గారికి అప్పుడున్న ప్రభుత్వం చంద్రశేఖర్ గౌడ్కి ఎలాంటి ఆర్థిక సహాయం కానీ, ధన బలం కానీ, ఆర్థిక బలం కానీ, ప్రజాబలం కానీ ఎలాంటి సపోర్ట్ చేయలేదు. కాబట్టి గౌరవ నాయకులు జీవన్ రెడ్డి గారు గెలవడం జరిగింది. అంటే ఏంది నందయ్య గారు ఏమంటారు? బీఆర్ఎస్ గెలిపించదంటారా జీవన్ రెడ్డి గారిని? అది మీకే తెలుస్తుంది, కొద్ది రోజుల తర్వాత తెలుస్తుంది, నేను అనడం కాదు. ఎందుకంటే వారే అన్నారు నాకు 94 సంది కేసీఆర్ తో సంబంధాలు ఉన్నాయని నిన్ననే ప్రెస్ మీట్ లో. అవును, ఎవరు వచ్చారు? మా జగ్యాల మాజీ జడ్పీ సభ్యురాలు సోదరి కూడా తోటి మంచి సంబంధాలు ఉన్నాయన్నారు వారే. కొప్పుల ఈశ్వర్ గారితో కూడా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి గారి మీద ఓడిపోయిన వారి తోటి కూడా మంచి సంబంధాలు. ఇలా జగిత్యాల జిల్లా
టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తోటి సంబంధం. అసలు మీకు మంచి సంబంధం లేదు ఏ పార్టీ తోటిగా మీరే చెప్పగానే నేను ఇట్లా చెప్పాను. అన్ని పార్టీలు స్వస్థపిండ్రు. మేము ఏం మాట్లాడుతున్నది మీరు పెద్దలు మీ విజ్ఞప్తిగా